హన్మకొండ నయూం నగర్లోని కీర్తి ఉమెన్ మరియు చిల్డ్రన్ హాస్పిటల్కు శుక్రవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద్ర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కీర్తి హాస్పిటల్ మేనేజ్మెంట్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ వార్డులను పరిశీలించారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 18 ఏళ్ల వయసు వరకు అత్యాధునిక వైద్య పరికరాలతో కీర్తి చిల్డ్రన్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ ముక్కా దిలీప్ కుమార్, డాక్టర్ అర్చనను అభినందించారు. అనంతరం మంత్రి సీతక్క, కీర్తి చిల్డ్రన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ దిలీప్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, కార్పొరేటర్లు చాడా స్వాతి శ్రీనివాస్ రెడ్డి, పుర ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధువులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగర్లో మరి దిలీప్ కుమార్ అండ్ అర్చన దంపతులు ఉమెన్ అండ్ చిల్డ్రన్ కోసం ఒక మంచి హాస్పిటల్ను, కీర్తి హాస్పిటల్ను ఏర్పాటు చేసి మరి ప్రారంభోత్సవానికి నన్ను పిలవడం జరిగింది. ప్రతి ఫ్లోరు, ప్రతి రూము చూడడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చేటువంటి పేషెంట్ లాగా కాకుండా ఒక ప్లెజెంట్ వాతావరణాన్ని ఇక్కడ వారు క్రియేట్ చేశారు. పేషెంట్ల దృష్టిలో పెట్టుకొని వారి యొక్క మానసిక స్థితి, డెలివరీ అయిన తర్వాత లేదా డెలివరీకి వచ్చిన తర్వాత పిల్లల ఎదుగుదల, పిల్లల వ్యాయామం, ఇవన్నింటికి సంబంధించినటువంటి వేరు రూమ్స్, ఫ్లోర్స్ అన్నీ కూడా అట్లా డివైడ్ చేసి పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి ఒక్క డాక్టర్కు నేను ఒకటే చెప్తా, అదేవిధంగా హాస్పిటల్స్ నడిపేటువంటి యాజమాన్యానికి కూడా అదే చెప్తా. ఈ హాస్పిటల్ అంటే మానవ సేవే మాధవ సేవ. మరి వైద్యో నారాయణ హరి అని అంటాము. దేవుడు ఎక్కడో లేడు, వైద్యుడి రూపంలో ఉంటాడు. కాబట్టి ప్రతి పేషెంటు ప్రాణం చాలా వాల్యుబుల్, మనం కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. డబ్బు కంటే ముఖ్యంగా ఆరోగ్యాన్ని, వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడమే ప్రథమ బాధ్యతగా పెట్టుకుంటే తప్పకుండా ఆ యొక్క హాస్పిటల్స్ కానీ, యాజమాన్యం కానీ ఉన్నత శిఖరాల్లోకి వారి కీర్తి ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిలీప్ గారు, అర్చన గారు అదే విధంగా మానవతా దృక్పథంతో మంచి సేవలు అందించి ప్రతి ఒక్కరికి ప్రతి పాప, పుట్టిన పాప అబ్బాయినా అమ్మాయినా మంచి ఆరోగ్యంతో బయటికి వెళ్తారు. దీర్ఘకాలికంగా కూడా వాళ్ళు హెల్దీగా ఉంటారని నేను భావిస్తాను. శుభాకాంక్షలు తెలియజేస్తాను. 9/5/2025 రోజు కీర్తి హాస్పిటల్ ఉమెన్ చిల్డ్రన్ ప్రారంభోత్సవం సందర్భంగా మినిస్టర్ సీతక్క గారు, ఎమ్మెల్యే నాయిని రాజేంద్ర రెడ్డి గారు, కార్పొరేటర్ గారు, మిగతా ప్రముఖులు అందరూ ఇచ్చేసి మాకు ఆశీర్వదించారు. ఈరోజు మేము ఇక్కడ ఇంటెన్సివ్ కేర్, డెలివరీస్, లగ్జరీ రూమ్స్, ఓపీస్, స్కానింగ్, ఎక్స్రే అన్నీ పేషెంట్స్కు కంఫర్ట్ తయారు చేయడం కోసం చేశాము. దానికి మీ అందరి సహాయ సహకారం మాకు అవసరం. థ్యాంక్ యూ. ప్లే ఏరియా హైడ్రోథెరపీ అంటే పిల్లలు, చిన్నపిల్లలు 2 నెలల నుంచి 2 సంవత్సరాల పిల్లలు కాగ్నిటివ్ ఫంక్షన్ డెవలప్ కావడానికి, మజిల్ యాక్టివిటీ మంచిగా కావడానికి, యాక్టివ్గా ఉండడానికి, ఆకలి పెరగడానికి సంబంధించిన హైడ్రోథెరపీ అనే కొత్తది స్పా థెరపీ చేశాము. ఇది ఎక్కడా లేదు, సౌత్ ఇండియాలోనే ఐ థింక్ ఫస్ట్ వన్. దీన్ని మీరు వినియోగించుకోవచ్చు. డెఫినెట్గా పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. తర్వాత ఇంటెన్సివ్ కేర్ కూడా ఉంది. బరువు తక్కువ పిల్లలు బాక్స్లో పెట్టడం, 2 ఆపరేషన్ థియేటర్స్, ఓపీస్, స్కానింగ్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఎవ్రీథింగ్ అవైలబుల్ అండి. 50 బెడ్ హాస్పిటల్ అండి. కంపల్సరీగా మా యొక్క సర్వీసెస్ మీరు ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ. కార్పొరేట్ హాస్పిటల్ కాదు సార్, అందరికీ అందుబాటులో ఉండే వైద్యం.
అందరికీ అందుబాటులో ఉంటుందండి. వాళ్ళకు ఏ విధమైన సౌకర్యం కావాలంటే ఆ సౌకర్యం దొరుకుతుంది. నేను డాక్టర్ దిలీప్ కుమార్ అండి, పీడియాట్రిషియన్ అండి. 25 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. 25 years తర్వాత ఈరోజు ఈ హాస్పిటల్ చేయడానికి మాకు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మీ అందరూ సహకరించారు. థ్యాంక్ యూ.